దేవుని బిడ్డలారా, ఈనాటి వాక్య ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు దివ్య గ్రంథ పఠనాలను మనం గమనించినట్లయితే మొదటి పఠనము లెవిటికస్ 19వ అధ్యాయం నుంచి తీసుకోబడింది. ఈ లెవిటికస్ 19వ అధ్యాయాన్ని ద హోలీనెస్ కోడ్ అని చెప్తారు. ఇక్కడ దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. బీ హోలీ యాజ్ యువర్ హెవెన్లీ ఫాదర్ ఈజ్ హోలీ. మీ తండ్రి వెళ్ళే మీరు కూడా పవిత్రులై జీవించండి అనే మాటను మనం వింటున్నాం. అటు పిమ్మట 10 ఆజ్ఞలను మనం చూస్తూ ఉన్నాం. అయితే సువిశేష పట్టణము మత్తయి సువార్త 25వ అధ్యాయము 31 నుంచి 46వ వచనం వరకు మనం చదువుకుంటున్నాం. ఇది ప్రధానంగా తుది తీర్పు గురించి మాట్లాడుతుంది. ఇక్కడ తుది తీర్పు అంటే 3 విషయాలను మనం ధ్యానించవచ్చు. మొట్టమొదటిగా తీర్పు ప్రేమతో చేసినటువంటి చిన్న పనుల వల్ల ఉంటుంది. ఆకలితో ఉన్నప్పుడు మీరు నాకు ఆహారాన్ని ఇచ్చారు, నా ఆకలి తీర్చారు. బాధలో ఉన్నప్పుడు నన్ను చూసినప్పుడు మీరు స్పందించారు అని చెప్పడం మనం వింటున్నాం. ఎప్పుడైతే ఆకలితో ఉన్నవారిని, బాధల్లో ఉన్నవారిని చూసినప్పుడు మనం స్పందిస్తామో అదే నిత్య జీవానికి మార్గం. ఇక రెండవది పాపం నిర్లక్ష్యం కూడా. ఇక్కడ శిక్ష పొందిన వారు చెడు చేయలేదు, కానీ వారు చేయవలసినటువంటి మంచిని కూడా చేయలేదు. ఈ 25వ అధ్యాయం మత్తయి సువార్త శ్రమల కాలంలోనే, తపకాలంలోనే మనకి ఇవ్వబడుతుంది. ఎందుకంటే మన చుట్టుపక్కల ఉన్నటువంటి బిడ్డలను చూసినప్పుడు, ముఖ్యంగా బాధల్లో ఉన్నప్పుడు మనం చూసినప్పుడు స్పందించాలి, చెల్లించినప్పుడు నిజంగా అటువంటి వారిలో నిజంగా మనం క్రీస్తుని చూడగలుగుతాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక మూడవదిగా క్రీస్తు ఈ చిన్నవారిలో, ఎవరైతే బాధల్లో ఉన్నారో, శ్రమల్లో ఉన్నారో వారిలో దాగి ఉంటాడు. చిన్నవారిలో ఏ ఒక్కడికి చేసినా అది నాకు చేసినట్లే అనేది యేసు ప్రభు స్వయాన్ని చెప్తాడు. యేసు పేదవాడి రూపంలో మన ముందు ఉంటాడు. మన కళ్ళు ఆయన్ను గుర్తిస్తున్నాయా అనేది ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈ శ్రమల కాలంలో పరులకు చేయటంలో, పరులకు సేవ చేయటంలో, ముఖ్యంగా లేని వారిని ఆదరించడంలో మనం ఎప్పుడు కూడా వెనుకంజ వేయకుండా ఈ 40 రోజుల దీక్షా కాలంలో మంచి జీవితాన్ని జీవించి, సేవతో కూడుకున్నటువంటి జీవితాన్ని జీవించడానికి ఆ భగవంతుడు మీ అందరికీ కూడా సహాయపడాలని మనస్ఫూర్తిగా మీకోసం ప్రార్థిస్తూ ఉన్నాను. డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్ దోస్ హూ సబ్స్క్రైబ్డ్ మై ఛానల్. ప్రియమైన మిత్రులారా, మీ అందరినీ దేవుడు దీవించిన కాక. దయచేసి దేవుని వాక్యాన్ని మీరు వినండి, ఇతరులకు కూడా దాన్ని పంచడానికి ప్రయత్నం చేయండి. ఇది కూడా ఒకలాంటి సేవ లాగానే అని మీరు భావించవచ్చు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.